హలో అండి. ఇంకా పొద్దున్నే లేవగానే కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత ఆరోగ్య ప్రదాత అయిన ప్రత్యక్ష సూర్య భగవానుకైతే ఓ చెంబుడు నీళ్లు పోసుకొనైతే నమస్కరించుకొనైతే వచ్చానండి. ఇంకా పొద్దున్న లేవగానే ఎవరింట్లో అయినా హడావిడి ఉంటుంది కదండీ. ఇంకా టిఫిన్‌లు అని, టీలు అని, ఇంకా టీ, కాఫీలు, టిఫిన్స్ అని ఇంక ఈరోజైతే నేను టిఫిన్‌లోకైతే కొబ్బరి వేసి ఇంకా పల్లీలు, కొబ్బరి, టమాటా వేసైతే పచ్చడి చేద్దామనైతే అనుకుంటున్నానండి. ఇంకా దోసలైతే వేద్దాము అని అనుకుంటున్నాను. దోసల్లో కూడా స్పెషల్ ఉందండి. ఇంకా లాస్ట్ వరకి స్లిప్ చేయకుండా చూడండి. ఇంకా నేనేం టిఫిన్ చేశాను, అందులో ఏం వెరైటీ ఉంది అనేదైతే తెలుస్తుందండి. ఇంకా పచ్చళ్ళలోకైతే కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నానండి. వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్న, ఇంకా టమాటాలు కట్ చేసుకున్న, కొబ్బరి ముక్కలుగా తరిగి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలన్నీ తొడిమెలు తీసి పెట్టుకున్న, పల్లీలు, జీలకర్ర, ధనియాలు 3 రెడీ చేసుకున్నాను. ఇంకా స్టవ్ పైన ఒక గంజు పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో ఇంకా ముందైతే పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుతున్నానండి. ఇంకా ఇవి వేగగానే ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోకైతే మనం తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి ఇంకా ఇవి 2 కూడా వేసి ఫ్రై చేశానండి. ఇంకా ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసానండి. ఇంకా కొబ్బరి ముక్కల్లో ఉన్న పచ్చిదనం పోయి ఇంకా పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వేయించడం వల్ల. ఇంకా కొందరికైతే కొబ్బరి తింటే ఎలర్జీ లాంటిది వస్తుంది కదండి, దగ్గు, జలుబు అన్నట్టుగా, అలాంటిది ఇలా వేయించడం వల్ల అయితే పోతుందండి. ఇంకా కొబ్బరి చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసి అవి కూడా చక్కగా స్టవ్ని నిదానంగా పెట్టుకొని మగ్గించుకోవాలండి. మధ్యలో కలుపుతూ టమాటా మొత్తం ఉడికిపోయి నీరంతా ఎగిరిపోయేదాకా చక్కగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి గుప్పెడంత కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అంటారండి, విటమిన్లు ఉంటాయి అని చెప్తారండి. ఇంకా కొత్తిమీర ఆకు, కరివేపాకు ఇలాంటివి ఎక్కువగానే వేస్తూ ఉంటానండి. ఈరోజైతే కొత్తిమీర లేదు, కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకా కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత చివరగా ఇంకా దింపే ముందు ఉప్పు వేసి కలిపి దింపేసి చల్లార్చి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇంతే అండి. ఇంకా దీన్ని మనం ఇప్పుడు గ్రైండర్ పట్టుకోవడమేనండి. ఇంకా మిక్సీలో వేసి చల్లారిన తర్వాత గ్రైండర్ అయితే పట్టుకోవాలి. ఇంకా నేనైతే ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేస్తున్నాను కాబట్టి 2 దపాలుగా మిక్సీకి అయితే వేసుకున్నానండి. ఇంతే అండి. ఇంకా మనం ఇందులో మిక్సీ పట్టేటప్పుడు పాలు కూడా పోయొచ్చండి పచ్చళ్ళలో. నేనైతే వాటరే వేస్తున్నాను. పాలు పోసినా కానీ చాలా తీయగా కమ్మగా వస్తుందండి పచ్చడి అయితే. ఇంకా సరిపడాన్ని వాటర్ వేసి అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఇంకా పచ్చడిని అయితే ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసినప్పుడైతే పోపు అయితే పెట్టనండి. ఇంకా మనం మిగిలింది ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను కదండి, అప్పుడు తెల్లవారైతే వేడి చేయడానికి అన్నట్టుగా మరిన్ని పోపు దినుసులు వేసి అయితే పోపు పెట్టుకుంటాను. ఇంకా ఫ్రెష్గా అప్పటికప్పుడైతే పోపు ఏమీ పెట్టకుండా అలాగే తినేస్తామండి. ఇంకా ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా, అందుకే నేనైతే ఇంకా పల్లీలు తక్కువగా వేసి పుట్నాలు అలాంటివన్నీ వేస్తూ ఉంటానండి పచ్చళ్ళలో అయితే. ఇంకా ఇదైతే నిన్న రాత్రి రుబ్బి పెట్టుకున్న దోశల పిండి అండి. అందులోకి చిటికడంత ఉప్పు వేసి కలుపుకోవాలండి. అలా ఎర్రగా ఎందుకు ఉందో మీకు తెలుసా అండి, రాగులు వేసానండి అందులో అయితే. ఇంకా మనం అలా బియ్యమే కాకుండా అప్పుడప్పుడు అందులోకి 1 కప్పు రాగులు కానీ, సజ్జలు కానీ, జొన్నలు కానీ అలా వెరైటీగా తాపకొక వెరైటీ అన్నట్టుగా ఇంకా మనం మామూలుగా రోజు కలుపుకున్నట్టే బియ్యం, మినప్పప్పు కలుపుకొని ఇంకా అందులో 1 కప్పు రాగులు, జొన్నలు, దోశలు అన్నట్టుగా వేస్తే ఇంకా స్పెషల్గా ఉంటాయండి. ఇంకా ఎప్పుడు బియ్యం దోశలే కాకుండా ఇంకా ఉక్కు పెనం అయితే కొన్నాను. ఆ వీడియో కూడా మీకు ఇదివరకే పెట్టాను కదండి, చాలా బాగా వస్తున్నాయండి. ఇంకా నేనైతే ఉల్లిగడ్డ వేసి అడుగున రుద్దాను కానీ ఇంకా అడుగున అలా ఆయిల్ పెట్టకుండా వేసినవి చాలా బాగా వచ్చాయండి. కరకరలాడుతూ చాలా కమ్మగా ఉన్నాయండి దోశలు అయితే.
ఇంకా 1 బై 1 అన్నట్టుగా వెంట వేసిస్తూనే ఉన్నానండి. ఇంకా ఫ్యామిలీకి అందరికీ అయితే తినేస్తున్నారు. ఇంకా మా మామయ్య కూడా వచ్చాడు. ఇంకా మామయ్య గారికి కూడా వేసిచ్చాను. ఇంకా మా వారికి వేసిచ్చాను. ఇంకా అందరికీ ఒకరి తర్వాత ఒకరికి అన్నట్టుగా వెంట వేడిగా వేసిచ్చానండి. కరకరలాడుతున్న కమ్మని దోశలు అయితే కడుపు నిండుగా లాయించేశారండి. ఇంకా దోశల సైజు కూడా చూసారండి ఎంత బాగా వస్తుందో, పెద్దగా చాలా బాగుందండి. ఇంకా 2 దోశలు తింటే కడుపు నిండిపోతాయి అన్నట్టుగా ఉందండి. ఇంకా నేనైతే ఫస్ట్లో ఇలా ఉల్లిగడ్డ రాసాను, కానీ తర్వాత అయితే ఒక పైనుండి ఆయిల్ వేసానండి. అడుగున ఏమీ రాయకుండా. అలా రాయకపోయినా చాలా బాగా వచ్చాయండి దోశలు అయితే. ఇంకా ఇలా రాగులు కలుపుకోవడం వల్ల ఎముకలకు గట్టి పటుత్వం వస్తుంది అని అయితే చెప్తారండి రాగుల వాడకం వల్ల. ఇంకా బియ్యం ఎక్కువగా తినద్దు అని ఇలా రాగులు, జొన్నలు, సజ్జలు అలాంటివి కలుపుకొని తీసుకోవాలండి. ఇంకా ఆరోగ్యరీత్యా అయితే ఇంకా అందరూ టిఫిన్ చేసేసారండి. ఇంకా నా టిఫిన్ మాత్రమే మిగిలిపోయింది. ఇంకా నా కోసం అయితే దోశలు వేసుకుంటున్నానండి. చూసారా, అడుగున ఉల్లిగడ్డ రాయకపోతే ఆయిల్ రాయకపోతే ఎంత చక్కగా పెద్దగా వచ్చిందో. ఇంకా ఇలా పైనుండి అయితే వేసానండి, అడుగున రాయకుండా. చాలా బాగా వచ్చాయండి. ఇంకా ఉక్కు పేనంలో దోశలు అయితే రుచికి రుచి, కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటున్నాయండి. ఇంకా మా వారికి అయితే చాలా నచ్చాయి. అతనికైతే కరకరలాడే దోశలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను కూడా వేసుకున్నాను దోశలు అయితే. ఇంకా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇప్పుడైతే మనం దోశలు తిందాం పదండి. ఇంకా దోశల్లోకి అయితే నేను 2 రకాల చేసిన పచ్చడినేనండి, వాటర్ వేయకుండా కొంచెం చిక్కగా కొంచెం తీస్తానండి. ఇంకెవరికి ఇష్టం వచ్చిన టేస్ట్ వాళ్ళం చేస్తాము అన్నట్టుగా, ఆ ఫ్లేవర్లో కొంచెం ఈ ఫ్లేవర్లో కొంచెం అన్నట్టుగా, దేని దానికే రుచి అన్నట్టుగా ఉంటుందండి. ఇంకా చేసిన వాటిలోనే అలా 2 రకాలుగా చేయడం నాకు అలవాటండి. ఇంకా 2 రకాల పచ్చళ్ళు వేసుకుని అయితే దోశలు అయితే తినేసారు అందరైతే. ఇంకా నా వంతైతే వచ్చేసింది. ఇంకా నేను కూడా తినాలండి. ఇంకా ప్రొద్దున లేవగానే కడుపులో ఎలుకలు పరిగెడుతూనే ఉంటాయి కదండి, ఏం తిందామా అని. తెల్లవారితే చాలండి ఇంకా కడుపు అయితే ఆత్మారాముడైతే మనం ఏదో ఒకటి తినేదాకా ఇంకా శాంతించడండి. దోశ చూసారా ఎంత పెద్దగా, ఎంత క్రిస్పీగా ఉందో. ఇంకా నేనైతే 2 రకాల పచ్చళ్ళు వేసుకొని అయితే 2 ఫ్లేవర్లలో అయితే టేస్ట్ అయితే చేస్తున్నానండి. ఇదండి పొద్దున పూట ఉరుకులు పరుగుల జీవితం, ప్రతి ఇంట్లోనూ ఇంతే కదండి. ఇంకా అందరికీ వేసిచ్చిన తర్వాత అయితే ఆఖరినైతే నేను వేసుకొని అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే తింటున్నానండి. చాలా బాగున్నాయండి, చాలా కమ్మగా ఉన్నాయి. మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే రాగి దోశలు, కొబ్బరి పచ్చడి అయితే చేసుకున్నామండి. ఇంకా మీరు ఇలాగే చేసుకుంటారా? ఏముందండి, ఇంకా టిఫిన్ అయిందంటే కొంచెం సేపు రిలాక్స్ తీసుకొని ఇంకా వంట పనులు మొదలు పెట్టుకోవచ్చండి. ఇంకా హాయిగా ప్రశాంతంగా కడుపులో ఇంత పడిందంటే ఆత్మారాముడైతే శాంతిస్తాడండి. ఇంకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు అన్నట్టుగా ఉంటుందండి. ఇంకా నా టిఫిన్ అయితే పూర్తయిపోయిందండి. మరి మీ అందరి బ్రేక్ఫాస్ట్లు అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా వెనక నుంచి అయితే చక్కగా పాటలు వినబడుతున్నాయండి. ఇంకా ఆ పాటలకి కడుపులో ఇంత పడింది కదా, ఇంకా నాకు కూడా హుషారైతే వచ్చిందండి. ఇంకా ఆ సాంగ్స్కి నేను కూడా మూమెంట్స్ ఇట్లా చేస్తున్నానండి. ఇంకా మరి థ్యాంక్ యూ అండి, ఉంటానండి. ఈ రోజుకైతే ఇదే అండి. మరి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వంట పనులు అయితే మొదలు పెట్టాలండి. ఇంకా పాటలకైతే నా హుషారు చూసారా.